ఆఖరికి ఢిల్లీ పోయి కులగణన పేరు మీద జంతర్ మంతర్లో ధర్నా చేస్తే కూడా నీ ముఖం చూడనని చెప్పని జంతర్ మంతర్కు రాలే. దో ఇట్ వాజ్ అన్ అఫీషియల్ ప్రోగ్రామ్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ రాలే ఆడికి. ఒకటి, రాహుల్ గాంధీ చూస్తలేడు, దేక్తలేడు, ఫ్రస్ట్రేషన్. కేసీఆర్ గారు 25 లక్షల మంది మీటింగ్ పెట్టి రేవంత్ రెడ్డి ఊసే ఎత్తలేదు, మరింత ఫ్రస్ట్రేషన్. దానికి తోడు బీజేపీకి దగ్గర అవుతున్నాడు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే ఒక రకమైనటువంటి ఒక రేవంత్ రెడ్డి పట్ల అపనమ్మకం అనేటువంటిది. ఈయనేదో బీజేపీకి దగ్గర అవుతున్నట్టున్నాడు, ఈయనేదో మోడీకి దగ్గర అవుతున్నట్టున్నాడు, ఈయనేదో అమిత్ షాకు చుట్టం లెక్క వ్యవహరిస్తున్నాడు, బీజేపీని ఏమంటలేడు, మొత్తం కేవలం బీఆర్ఎస్ మీదనే పడుతున్నాడు, బీజేపీకి రేపు పొద్దుగా లేదో డిఫెక్ట్ అవుతాడు అన్నట్టు అనుమానం ప్రబలమవుతున్నట్టు నేతృత్వంలో ఇంకా ఫ్రస్ట్రేషన్. దానికి తోడుగా ఒక్క మంత్రి కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాకు సమానమైనవాడు, మమ్మల్ని నాయకత్వం వహించేటవాడు అని చెప్పని ఎవడు నమ్మట్లేడు. ఇన్ని రకాలుగా తిరస్కరణకు గురైపోయినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఉరుమురి పిల్లి ఎవరి మీద పడ్డట్టు ఇవాళ వచ్చి కేసీఆర్ గారి పైన పడుతుండు. మొదలు రేవంత్ రెడ్డి, నీ ఒక విషయం నేను చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు, ఎందుకు రాహుల్ గాంధీ గారు నిన్ను ఏరి కోరి ముఖ్యమంత్రి చేసి 16 నెలల్లోనే నీ ముఖం చూడటానికి ఎందుకు విముఖత చూపెడుతున్నాడు? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోయా. ఎందుకు నీ మంత్రులు ఇవాళ ఉన్నటువంటి ఒక కేబినెట్ మంత్రులు, నువ్వు ముఖ్యమంత్రిగా మా నాయకుడివి, నువ్వు సక్సెస్ కావాలా లేకపోతే నీ నేతృత్వంలో మేము పనిచేయాలా, నీ ఆదేశాలు అమలు చేయాలని చెప్పని అనుకోవట్లేరు, ఎందుకు నువ్వు ఎప్పుడెప్పుడు దిగిపోతారో అని చెప్పని ఎందుకు నీ పట్ల విముఖతతో ఉన్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకున్నటువంటి ఒక విషయం కార్యకర్తలకు ఎట్లా తెలిసింది? ఆ కార్యకర్తల నమ్మకాన్ని మళ్ళా నువ్వు ఎట్లా గెయిన్ చేస్తావో ఆత్మవిమర్శ చేసుకో. ఎందుకు కేసీఆర్ గారు పైన లేకపోతే బీఆర్ఎస్ పార్టీ పైన ఎగిరెగిరి పడతావు? రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తారు, నువ్వు చేసిన తప్పిదాలను ప్రశ్నిస్తారు. మిర్రర్ ఇమేజ్, యువర్ ఫెయిల్యూర్స్ ఆర్ మిర్రర్ ఇమేజ్. నీ వైఫల్యాలు అద్దం ముందు నిలబడ్డట్టుగానే ఉన్నాయి. నువ్వు అద్దం ముందు నిలబడి, నీ ఇంట్లో నీ నిలువెత్తు అద్దం ముందు నిలబడి నేను సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అంటే నీ మిర్రర్ ఇమేజ్ చెప్తుంది నువ్వు ఫెయిల్యూర్ అని. బికాస్ ఇగో ఇది నీ 6 గ్యారంటీస్, ఇది నీ 6 గ్యారంటీల పత్రం రేవంత్ రెడ్డి గారు. మీరు ఇచ్చిన 6 గ్యారంటీల పత్రం రేవంత్ రెడ్డి గారిది 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. నేను మరీ చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారికి, అద్దం ముందు నిలబడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక జూబ్లీహిల్స్ ప్యాలెస్ లో ఐఎమ్ షూర్ యూ వుడ్ హావ్ హ్యాడ్ ఎ బిగ్గర్ సైజ్ ఆఫ్ మిర్రర్. పెద్ద మిర్రర్ ఉండొచ్చు, నీకంటే పొడుగున్న మిర్రర్ ఉండొచ్చు. ఆ మిర్రర్ ముందు నిలబడండి. నేను 6 గ్యారంటీలు పూర్తిగా అమలు చేసినా అని చెప్పని ఆ మిర్రర్ ఇమేజ్ నడితే ఆ మిర్రర్ ఇమేజ్ చెప్తుంది నువ్వు చేయలేదు అని చెప్పని. మహాలక్ష్మి ఇచ్చినవా? రైతు భరోసా పూర్తిగా అమలు చేసినవా? రైతు కూలీకి 12,000 రూపాయలు ఇచ్చినవా? వరి పంటకు 500 రూపాయల బోనస్ ఇచ్చినవా? ఇందిరమ్మ ఇళ్ళు ఇచ్చినవా? ఉద్యమకారులకు 250 గజాల భూమి ఇచ్చినవా? నెలవారీ పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చినవా? యువ వికాసం 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇచ్చినవా? ఏం చేసినావు చెప్పును? సిగ్గు ఎగ్గు లేకుండా నేను ఏం పథకం అమలు చేయలేదని చెప్పని మాట్లాడుతుండు. మెంటల్ దొబ్బిందాయో నాకు అర్థం కాదు. ఒక్కసారి యూ హావ్ నాట్ డన్ ఇట్, యూ హావ్ టు కన్ఫెస్ టు ద పీపుల్ దట్ నేను చేస్తా అనుకున్నా కానీ చేయలేకపోతున్నా అని చెప్తారు. కానీ అన్ని చేసినా అని చెప్పారంటే మరి ఎవరు సమానం చెప్పాలి చెప్పరి? మైండ్ దొబ్బి ఉండాలా? లేదు నేను చేయకున్నా చేసినా అని చెప్తే ఎవడో నమ్ముతారు, టీవీలు చూపెడతాయి, పేపర్లు రాస్తాయి కాబట్టి ప్రజలు నమ్మేస్తారు అని చెప్పని ఏమన్నా భ్రాంతికి గురవుతున్నాడా రేవంత్ రెడ్డి గారు? అర్థం కావట్లా. 2 లక్షల ఉద్యోగాలు మొట్టమొదటి సంవత్సరంలో నింపుతా అని నింపినావు 2 లక్షల ఉద్యోగాలు నువ్వు ఇచ్చిన ఉన్నట్టుగా 50,000 ఉద్యోగాల్లో 40,000 ఉద్యోగాలు కేసీఆర్ గారు సృష్టించిన ఉద్యోగాలే, ఆయన నోటిఫికేషన్లు ఇచ్చిన ఉద్యోగాలే. అవి నీ ఖాతాలు వేసుకొని నేను ఇచ్చిన అని చెప్పానంటే నవ్వాలనా ఏడవాలనా తలకాయకి ఏం గుద్దుకొని కొట్టుకొని చచ్చిపోవాలో చెప్పండి. యూఆర్ లైయింగ్ అండ్ సచ్ ఎ బ్లేటెంట్లీ లైయింగ్. సిగ్గు ఎగ్గు లేకుండా నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అది కూడా 10వ తరగతి చదువుతున్న పిల్లలు ఎదురుగా కూర్చొని అబద్ధాలు ఆడుతున్నావు. ఒక్కసారి నేను రేవంత్ రెడ్డి గారిని మళ్ళా చెప్తా ఉన్నా, నీ ఇంట్లో ఉన్న అద్దం ముందు నిలబడి, దిస్ అ గ్రేట్ ఆపర్చునిటీ గాడ్ హెస్ గివెన్ యూ. భగవంతుడు ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిండు నీకు. ఇన్ని కోట్ల మందిలో ముఖ్యమంత్రి అయ్యేటాడు ఒక్కడికే వస్తుంది, నీకు ఇచ్చిండ్రు. ఇవాళ కాంగ్రెస్లో కూడా కాకలు తీరిన వీరులు ఉన్నప్పటికీ కూడా నీకు అవకాశం ఇచ్చిండ్రు. నీ అద్దం ముందు నిలబడు. నువ్వు సక్సెస్ ఆ ఫెయిల్యూరా? నీ ఫెయిల్యూర్కు కారణం ఎవరు, సక్సెస్ కారణం ఒకసారి అడిగి చెప్తుంది. నీ వదరబోతుతనం. నువ్వు మూతికి తాళం వేసుకుంటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్. నువ్వు పక్కోడు చెప్పింది వింటే గవర్నమెంట్ విల్ బి సక్సెస్ఫుల్. పథకాలు అమలవుతాయి, పెట్టుబడులు వస్తాయి, అద్భుతమైన రీతిలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. నువ్వు నోరు మూసుకోగలిగితే, చెవులు పెద్దవి చేసి పక్కోడు చెప్పేది వినగలిగితే. నీ మంత్రులు చెప్పినా, కేసీఆర్ లాంటి పెద్ద మనుషులు చెప్పినా, లేకపోతే హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అసెంబ్లీలో మాట్లాడితే చెవులు రిక్కించి విను, అర్థం చేసుకో, మూతికి తాళం వేసుకో. సో దెర్ ఇస్ అ సొల్యూషన్. మోసం చేస్తా ఉన్నాను. నేను సూటిగా అడగదలుచుకున్నా, కాంగ్రెస్ పార్టీని విలను అని చెప్పి అబ్సల్యూట్లీ విలన్ అయింది అలా కాంగ్రెస్ పార్టీ. ఎందుకు కాంగ్రెస్ పార్టీ విలన్ అయింది అంటే, రేవంత్ రెడ్డి లాంటి ఒక వ్యక్తిని కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిండు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు విలన్గా మారిపోయింది. ఒక బాధ్యత లేనటువంటి ఆర్ఆర్ ట్యాక్సులు వసూలు చేస్తూ సొంత రాష్ట్రాన్ని అధోగతి పాలైందని చెప్పని తప్పుడు ప్రచారం చేసి రాష్ట్రాన్ని విచ్ఛిన్న అధోగతి పాలు చేసినట్టు ఒక పాపానికి కాంగ్రెస్ పార్టీ
విలన్ అయింది నీ వల్లనే. నిన్ను ముఖ్యమంత్రి చేయడంతో విలన్ అయింది. ఇంకా దానికి కేసీఆర్ గారు ఏదో విలన్ అయింది అని చెప్పనగానే సర్కల్కు జబ్బలు దరుచుకుంటున్నావు ఎందుకు? ఎవరిని అన్నాడు చెప్తారు ఇవాళ. ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ యాజ్ అ లీడర్ ఆఫ్ ద స్టేట్, యాజ్ అ లీడర్ ఆఫ్ ద కాంగ్రెస్ పార్టీ, యాజ్ అ లీడర్ ఆఫ్ ద గవర్నమెంట్. రాష్ట్రం ఇవాళ అధోగతి పాలైందంటే నీ కారణమే. నువ్వు ఒక్కటే సమాధానం చెప్పు. కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా, మధ్యప్రదేశ్, నీ చుట్టూ ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్, అన్ని రాష్ట్రాల్లో రియల్ ఎస్టేట్ వాల్యూ ఎందుకు పెరిగింది? తెలంగాణలో ఎందుకు తగ్గింది? నువ్వు పెద్ద మొనగాడివే కదా, పటేల్వే కదా, నీకు రియల్ ఎస్టేట్ దందా గురించి తెలుసు కదా. ఎందుకు రియల్ ఎస్టేట్ వాల్యూ తగ్గింది? ₹1 కోటి ఉన్నటువంటి ఒక భూమి, చిన్న సన్నకారు రైతులు కూడా కోటీశ్వర్లు అయినటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు 40 లక్షలు 20 లక్షలకు ఎకరం ఎందుకు పడిపోయిందో సమాధానం చెప్పు. ఎందుకు పెట్టుబడులు రావట్లేవు చెప్పు. సిగ్గు ఎగ్గు లేకుండా చెప్తున్నాడు. 2.5 లక్షల పెట్టుబడులు తెచ్చేసిండట. అబ్రకదబ్రా ఇది. నేను అది కూడా చెప్తా ఉన్నా. పెట్టుబడులు రావాలంటే కూడా సూత్రం చెప్తా ఉన్నా. ఇలా దావోస్కు నువ్వు పోకు, శ్రీధర్ బాబుని పంపించండి. జపాన్కు శ్రీధర్ బాబుని తీసుకుపోండి. లెట్ డాగ్ హ్యాస్ టు డూ డాగ్స్ జాబ్ అండ్ డాంకీ హ్యాస్ టు డూ డాంకీ జాబ్. గాడిద పని చేయాలా, గుర్రం పని చేయాలా, కుక్క పని చేయాలా.